హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజ ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉప్మాక గ్రామంలో గరుడాద్రి పర్వతంపై స్వయం వ్యక్తంగా వేయించేసి ఉన్న శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవం ముగింపు సందర్భంగా భోగి పండుగ నాడు గోదాదేవి కళ్యాణం అయితే చాలా అంగరంగ వైభవంగా అయితే జరిగిందండి. భోగి పండుగ నాడు ఈ గోదాదేవి కళ్యాణాన్ని అర్చకుల వారు చాలా అంగరంగ వైభవంగా జరిపించారండి. దీనికి చాలామంది భక్తులైతే హాజరయ్యారు. ఇప్పుడు గోదాదేవి కళ్యాణం ఎలా జరిగింది అనేది అయితే వీడియో అయితే చూద్దామండి ఈ వీడియోలోని. ఈ ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు అయితే చాలా అంగరంగ వైభవంగా జరిగాయండి. ఈ 30 రోజులు స్వామివారిని అమ్మవారిని చాలా విశిష్టంగా అలంకరించారు. విశిష్టమైన పూజలు అయితే నిర్వహించారండి. ఈ కార్యక్రమాలకు అన్నిటికీ ఊరిలోని ప్రజలందరూ విశేషంగా అయితే హాజరయ్యారు. నెల రోజుల పాటు స్వామివారిని గోదాదేవి అమ్మవారిని వేరువేరు వాహనాలపై ప్రతిరోజు ఉదయం సాయంకాలం తిరువీధుల్లో సేవలైతే నిర్వహించారండి. ఉపమాక వెంకటేశ్వర స్వామి ప్రత్యేకతలు అయితే కొన్ని ఈరోజైతే మనం తెలుసుకుందామండి. 1500 ఏళ్ల నాటి చరిత్ర కలిగి ఉందండి ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయము. ఇది ఉత్తరాంధ్ర ప్రజలకు కొంగు బంగారంగా నిలుస్తుందండి. ఇక్కడ ప్రతిరోజు ఉత్తర ద్వార దర్శనం అయితే జరుగుతుంది. మామూలుగా అన్ని గుడుల్లోని ఉత్తర ద్వార దర్శనం అనేది ఏకాదశి నాడు అయితే జరుగుతుందండి. కానీ ఇక్కడ అలా కాదండి, ప్రతిరోజు మన ఉత్తర ద్వార దర్శనం అయితే జరుగుతుంది. తిరుమల వెంకటేశ్వర స్వామి నిద్రించే స్థలమని ఇక్కడ పురాణాలు అయితే చెప్తూ ఉంటారండి. ఇదిగోండి, ఇక్కడ గోదాదేవి అమ్మవారికి అయితే కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా అర్చకుల వారు అయితే నిర్వహిస్తున్నారండి. ప్రతి ఒక్క తంతుని చాలా విశేషంగా అయితే అర్చకుల వారు అయితే నిర్వహిస్తున్నారండి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ గోదాదేవి కళ్యాణం అయితే చాలా బాగా జరిగిందండి. ఇప్పుడు స్వామివారి పాదాలు అయితే కడుగుతున్నారు, కన్యాదానం అయితే చేస్తున్నారండి. కన్యాదానం అనంతరము జీలకర్ర బెల్లం పెట్టడము, నెక్స్ట్ తాళిబొట్టు కట్టడము అన్నీ ఒక కార్యక్రమం తర్వాత ఒకటి చాలా విశేషంగా అర్చకుల వారు అయితే నిర్వహిస్తున్నారండి. ఇదిగోండి, ఇక్కడ కన్యాదానంలో భాగంగా గుమ్మడికాయనైతే చూపిస్తూ దానం అయితే ఇస్తున్నారు. ఇదిగోండి, ప్రజలైతే చాలా మంది అయితే హాజరయ్యారు ఈ కార్యక్రమానికి. కళ్యాణం అనంతరము భక్తులకి భోజన కార్యక్రమాలు అయితే పెట్టారండి ఇక్కడ. నెక్స్ట్ దేవుడికి ఇప్పుడైతే కర్పూరపు దండలు అయితే వేస్తున్నారు అర్చకుల వారు. కర్పూరపు దండల అనంతరము మనందరికీ తాళిబొట్టు అయితే చూపించి మాంగళ్యధారణ కార్యక్రమం అయితే జరిపిస్తున్నారు. ఇదిగోండి, మనకైతే తాళిబొట్టు అయితే చూపిస్తున్నారు. తాళిబొట్టు చూపించిన అనంతరం మాంగళ్యధారణ కార్యక్రమం అయితే అంగరంగ వైభవంగా అయితే జరిగింది. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు మొదలై మధ్యాహ్నం 12:30 వరకు అయితే అయిందండి ఈ కార్యక్రమము. మాంగళ్యధారణ కార్యక్రమం తరువాత ఇదిగోండి, ఇప్పుడైతే తలంబ్రాలు అయితే వేస్తున్నారు. తలంబ్రాల్లో ముత్యాలు కూడా కలిపి ముత్యాల తలంబ్రాలు అయితే అమ్మవారికి అయితే వేస్తున్నారండి. చాలా బాగా జరిగింది ఆ కార్యక్రమము. అనంతరము దేవుడికైతే హారతి అయితే ఇస్తున్నారు. గోవింద గోవింద అనే గోవింద నామాలతో తోటంతా చాలా బాగా అక్కడ వాతావరణం అయితే పులకరించిపోయిందండి. హారతిని అందరికీ ఇచ్చారండి అర్చకుల వారు. అందరూ హారతి తీర్థప్రసాదాలు అయితే పుచ్చుకున్నారు. అనంతరం గోదాదేవి కళ్యాణం అనంతరం అక్కడ భోజన కార్యక్రమాలు కూడా నిర్వహించారండి కమిటీ వాళ్ళు. కళ్యాణం అనంతరము స్వామివారి ఉత్సవమూర్తులకు పుణ్యకోటి వాహనం పైన, గోదాదేవి అమ్మవారిని శ్వేతతల్ప వాహనం పైన అధిష్టింపజేసి గ్రామ తిరువీధుల్లోనూ తిరువీధి సేవనైతే నిర్వహింపజేశారండి. ఇదిగోండి, నేను చెప్పాను కదా, తిరువీధి సేవ అయితే ఇప్పుడైతే మొదలయ్యింది. చూస్తున్నారా, తిరువీధోత్సవం అయితే మొదలైంది. 30 రోజుల పాటు ఈ ధనుర్మాసం అంతా ఉప్మాక గ్రామంలో ఉదయం సాయంకాలం దేవుడు తిరువీధుల్లో వాహనాల మీద అయితే ఊరేగుతూ ఉంటారండి. ఈ ఉప్మాక గ్రామంలో ప్రజలందరూ చాలా అదృష్టవంతులని చెప్పాలి. 30 రోజుల పాటు ఈ ఊర్లో పండగ వాతావరణం అయితే ఉంటుందండి. ధనుర్మాస ముగింపు కార్యక్రమాలైతే ఉప్మాకలో చాలా బాగా జరిగాయండి. మరిన్ని వీడియోస్ గురించి రెగ్యులర్గా నా ఛానల్ చూడండి,
సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. బాయ్.